వీడేంట్రా మళ్ళా వచ్చాడు ఇప్పుడే యమదొంగ మూవీ డే 1 కలెక్షన్ చెప్పాడు కదా అని చెప్పి అనుకోవద్దు. ఇప్పుడే అఫీషియల్ గా అప్డేట్ అయితే వచ్చింది. అఫీషియల్ గా టీమ్ వాళ్ళు అయితే లీక్ అయితే చేయలేదు, బట్ అన్అఫీషియల్ గా పిఆర్స్ టీమ్ అయితే రిలీజ్ అయితే చేసేసారు. వాట్ 2 టీజర్ ఏ టైం కి వస్తుందని డీటెయిల్ గా అయితే చెప్పడమే జరిగింది. వాళ్ళైతే టైం అయితే చెప్పారు. మరి వాట్ 2 ఎప్పుడు వస్తుంది ఈ వీడియోలో క్లియర్ గా మీకు అయితే చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే మే 20న ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా నిన్న వచ్చేసి అయితే మనకి 2 days బ్యాక్ వచ్చేసి ఎస్రాజ్ మూవీస్ వాళ్ళైతే హృతిక్ రోషన్ గారితో స్వయంగా ట్వీట్ అయితే ఇప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటుందని చెప్పి. అండ్ వాళ్ళు మామూలుగా వాళ్ళ రెస్పాన్స్ కాకపోతే మనకి ఎన్టీఆర్ నెల్సన్ అండ్ ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి గ్లిమ్స్ వచ్చేది డ్రాగన్ మూవీ నుంచి, బట్ దాన్ని పోస్ట్ పోన్ చేసి మరైతే వార్డు మూవీకి అయితే ఆ స్పేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మన యూజువల్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే అంటే ఎలా ఉంటుంది చెప్పండి. మే 19th ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అవుతుంది 6 PM కి. బట్ ఇప్పుడు ఈ ట్రెండ్ అయితే మారిపోయింది. ఈ బాలీవుడ్ వాళ్ళు వచ్చేసి అండ్ నార్త్ ఇండియన్స్ వాళ్ళు మెయిన్ గా ప్రమోషన్స్ పెద్దగా పట్టించుకోరు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అప్డేట్ ఇవ్వాలి, దానికి అప్డేట్ ఇవ్వాలి, దానికి వాళ్ళకి ఏం ఉండదు, డైరెక్ట్ రిలీజ్ చేసేస్తారు. టైం కూడా చెప్పరు. బట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ ఆడియన్స్ కోసం, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఫస్ట్ టైం అయితే వాళ్ళైతే ఒక DTS ముందే మనకైతే టీజర్ అయితే వస్తుందని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేశారు. యూజువల్ గా వాళ్ళ మూవీస్ ఎట్లా ఉంటాయి అంటే రేపు టైలర్ రిలీజ్ అయిందంటే ఈ రోజు చెప్తారు అండ్ టైలర్ ఎమ్మని రిలీజ్ చేస్తారు, టైం కూడా ఇవ్వరు. బట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం, సౌత్ ఇండియన్ ఆడియన్స్ కోసం వాళ్ళైతే టైం కూడా చెప్పడమే జరిగింది. టీజర్ వాట్ 2 టీజర్ వచ్చేసి రేపు 11 గంటలకైతే రాబోతుంది మార్నింగ్. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి 2025 లా. అది రేపు టీజర్ అయితే రాబోతుంది వార్ 2 నుంచి. మరి ఏ రేంజ్ లో ఉంటుందనేది అయితే మనమైతే చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ టైం కూడా చెప్పారు కాబట్టి ఇన్ని వ్యూస్ కొడుతుందని చూడాలి. ప్రీవియస్ గా వార్ టీజర్ రిలీజ్ అయినప్పుడు దానికి దాదాపు 24 hours కి దాదాపు 20 million వ్యూస్ ఎన్నో వచ్చాయి. బట్ ఈ మూవీకి జస్ట్ హాఫ్ డే లోనే వచ్చేసి మనకు 20 million వ్యూస్ అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి. మరి ఏ రేంజ్ లో టీజర్ ఉంటుందో మరి ఎంతమంది ఏదో చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపు అయితే వస్తాను, వీడియో రియాక్ట్ చేద్దాం, మన టీజర్ ఎలా ఉందో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చినైతే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.